రాష్ట్రంలో మగ్గాలున్న నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సూపర్ 6 హామీల అమలులో జెట్ స్పీడ్లో ముందుకు సాగుతోన్న చంద్రబాబు ఒక్క ఆగస్టు నెలలోనే 3 పథకాల అమలును ప్రారంభిస్తున్నారు. శనివారం ఆగస్టు 2 నుంచి అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేశారు. అలాగే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. ఇక ఈ నెల 7 నుంచి మగ్గాలున్న నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నారు. నేతన్నలకు ఈ ఉచిత విద్యుత్ పథకం ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు పవర్లూమ్స్ ఉన్నవారికి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ ఉన్నవారికి 200 యూనిట్ల మేర విద్యుత్ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవమైన ఆగస్టు 7న ఈ పథకం అమలు చేయనున్నట్టు తెలిపారు. ప్రజావేదికగా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించడమే కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. అలాగే జగన్ హయాంలో వైసీపీ సర్కార్ అనుసరించిన విధానాలను విమర్శించారు. దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా తేలిక, నిలబెట్టడమే చాలా కష్టమన్న చంద్రబాబు జగన్ హయాంలో రాష్ట్రంలో 5 ఏళ్లు విధ్వంసమే జరిగిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టాలు, కష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయేలా జగన్ పాలన సాగిందని విమర్శించారు.